అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనము. పక్షులు రెక్కల్ని టపటపా కొట్టుకోవడం చూస్తుంటాం. అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి. అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వరం వినబడిందని చదువుతున్నాం. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనము. రెక్కలు వాల్చడం ఏమిటి? కొందరు అడుగుతుంటారు, దేవుని స్వరం నీకెలా వినబడింది అని. ఇదిగో ఇదే ఆ రహస్యం. అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి. మీరు గమనించారా? మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చుని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు. ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది. కానీ జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అందామె. అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదామె మనస్సు. ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించి స్వంత ఆలోచనల్లో పడిపోయింది. ఫలితం శూన్యం. మళ్ళీ మొదటికొచ్చింది ఆమె పరిస్థితి. ఎంత శక్తి వ్యర్థమైపోతుంది! మన రెక్కల్ని వాల్చుకొని ఆయన ఎదుట మౌనముద్ర వహించనందువల్ల ఎంత సమయం వ్యర్థమైపోతోంది. ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత, ఎంత విశ్రాంతి. అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతోందో అక్కడికి పోగలం. అవును, అప్పుడే. కథలకు మౌనంగా ఉండు. నీ ఆత్మకెప్పుడూ వినబడనిది ఏ గాలిలోనూ, ఏ అలలపైన, ఏ పక్షిపాటలోనూ తేలిరానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది. దిగులుపడ్డ మనస్సుని అలరించే సందేశం. కదలక మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి. కదలక మౌనంగా ఉండు. లీలగా, మధురంగా ఒక సన్నిధి, మృదువుగా చప్పుడులేని పాదధ్వని, యేసు పంపిన ఆదరణకర్త. ఆయన బోధకర్థాలు చెప్పేందుకు, ఎదురుచూసే నీ ఆత్మని నింపేందుకు వస్తున్నాడు. ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు.